అమ్మాయి బాంబే కాదంబరి. I've lived through a nightmare and so many powerful people ganged up illegally on me. You know, I'm a single girl on my elderly parents. I have to take care of my parents. There's nobody to take care of them. హాయ్ గైస్, రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదే ముంబైకి చెందిన ఒక ఫ్యాషన్ డిజైనర్ అండ్ యాక్టర్ కూడా కదంబరి జత్వాని. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు అయితే రన్ అవుతుంది. సో దీని గురించి రీసెంట్గా వైరల్ అవుతున్న వైఎస్ఆర్సీపీ ఎలిగేషన్స్ గురించి అండ్ తిని ఏం చేశారనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైకి చెందిన నటి కదంబరి జత్వానీపై తప్పుడు కేసు పెట్టినట్లయితే వచ్చిన వార్తలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణకైతే ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించేందుకైతే సిసిఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ను విజయవాడ పోలీస్ కమిషనర్ గురువారం సాయంత్రం అయితే నియమించారు. ఇక వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదంబరిపై కేసు నమోదు చేసేందుకు ఆసక్తి చూపిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపై వేలు పడ్డాయి. సో ఆస్తి విషయంలో జత్వాని తనను మోసం చేశారని విద్యాసాగర్ అయితే ఆరోపించారు. సో ఈ ఫిర్యాదు మేరకు ఒక ఐపీఎస్ అధికారి ఒక బృందం ముంబైకి అయితే వెళ్ళింది. ఆ తర్వాత వారు ఆ నటిని అండ్ ఆమె తల్లిదండ్రులను విజయవాడకైతే తీసుకొచ్చారట. తనను రిమాండ్కి తరలించడానికి ముందు వారు తనను 3 రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్లో ఉంచి పరిమితం చేశారని అయితే చెప్పారు. ఇక్కడ ఇంకో ఎలిగేషన్ ఉంది. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కొంతమంది పోలీసులు కూడా ఈమెపై కొన్ని హౌస్ నిర్బంధం చేసి ఏడిపించారని అయితే చెప్తున్నారు. సో దాదాపు 1 నెల రిమాండ్లో ఉన్న తర్వాత ఆ నటికి బెయిల్పై విడుదలైతే వచ్చింది. సో తిరిగి ముంబైకి వెళ్ళడానికి అనుమతి అయితే ఇచ్చారట. సో ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న నటి కూడా గత ఏడాది డిసెంబర్లో ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త అత్యాచారం ఆరోపణలపై ఫిర్యాదు అయితే చేసింది. అతను వేడిపిస్తున్నాడు, నన్ను ఇలా అడుగుతున్నాడు అని మొత్తం అయితే ఒక కేసు అయితే ఉంది. ఇక్కడికి రావటం వల్ల ఆ కేసు అయితే తప్పిపోయింది. సో ఆమె ముంబైలో కేసు పెట్టింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రప్పించారు. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి సన్నిహితుడే ఆ వ్యాపారవేత్త కూడా. సో అందు గురించి చేశారని అయితే కొంతమంది అంటున్నారు. సో ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మార్చిలో ఆమె విజయవాడ నుండి ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత జత్వాని తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి రాలేదని పేర్కొంటూ ముంబై పోలీసులు పారిశ్రామికవేత్తకు సంబంధించిన కేసును మూసివేత నివేదికను అయితే దాఖలా చేశారు. ఇక ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తపై అత్యాచారం కేసులో ముంబై పోలీసులు మార్చి 18న ఇది మూసివేత నివేదికను అయితే దాఖలా చేశారు. ఇక ఫిర్యాదుదారు అతన్ని ఇరికించేందుకు ప్రయత్నించారని అయితే నిర్ధారించారు. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు మూసివేత నివేదికను అయితే సమర్పించారు. ఇక అతనిపై అత్యాచార ఆరోపణలు తప్పుడని అయితే ప్రకటించేశారు అక్కడ కోర్టు. సో ఇక జనవరి 2022లో తన కంపెనీ కార్యాలయంలోని పెంట్ హౌస్లో పారిశ్రామికవేత్త తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ జత్వాని డిసెంబర్ 2023లో బేకేసీ అండ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే దాఖలా చేశారు. ఇక ముంబై పోలీసుల మూసివేత నివేదిక ప్రకారం ఆ మహిళ ఆరోపించిన సంఘటన జరిగిన చాలా కాలం తర్వాత కేసు నమోదు చేసి విఫలమైంది. ఇక ఆమె వాదనలు ధృవీకరించడానికి ఏదైనా సాక్ష్యాన్ని సమర్పించండి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఫిర్యాదుదారు పోలీసుల ముందు హాజరు కాలేదని మూసివేత నివేదిక అయితే జోడించబడింది. ఇక కస్టడీ సమయంలో పోలీసులు నాతో అనుచితంగా ప్రవర్తించారని, విజయవాడ పోలీసులు మా నాన్న తీవ్రంగా అవమానానికి శారీరక వేధింపులకు గురి చేశారని, ఫలితంగా ఆయనకి చెవికి గాయాలని ఇంకా హీరింగ్ కూడా దెబ్బతిందంట. సో ఆవిడ ఒక న్యూస్ ఛానల్ అయితే చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు విద్యాసాగర్ అంటే తన కుక్కల విద్యాసాగర్ తన అయోచిత నగ్న చిత్రాలను తనకు పంపుతూ సో తను వేధించాడని తనేమో స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో వాట్సాప్లో గట్టా తన బట్టలేని ఫోటోలన్నీ పెట్టాడంట. ఈ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని కూడా ఆమె దీంట్లో అయితే చెప్పుకుంది. పాపం ఈ విషయమే నిజమైతే నిజంగా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులకి సపోర్ట్ చేశారా అనే దానిపై ఇంక ఈవిడ విజయవాడ చెందిన సిసిఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ని విజయవాడ పోలీస్ కమిషనర్గా అయితే ఎట్టారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది, ఈ కేసు న్యాయం దక్కుతుందో లేదో తెలుసుకుందాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.